దేవుని ఘనమైన నామంలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు మనమందరం కూడా దేవుణ్ణి ఆరాధించే రోజు. లేఖన భాగాలు తెరిచి కీర్తనల గ్రంథము 135వ కీర్తన 3వ వచనము, యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్, ఫర్ ది లార్డ్ ఈస్ గుడ్. ప్రైజ్ ది లార్డ్. మనమందరం కూడా ఆయన్ని సన్నుతించి, ఆయన ఆరాధించి, ఆయన్ని గణపరిచే రోజు. దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి? దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళాలి, దేవుణ్ణి మహిమపరచడానికి వెళ్ళాలి. ప్రభువా, నీవు నాకు ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇల్లునిచ్చావు, వాహనాలనిచ్చావు, కుటుంబాన్ని ఇచ్చావు, కృప చూపించావు, క్షేమాభివృద్ధిని కలుగు చేశావు, అత్యున్నతమైన క్షేమమును నా జీవితంలో కలుగు చేశావు ప్రభువా. నీకు వందనాలు. నాకు ఇచ్చిన సమస్తమును కూడా కేవలము నీ కృపే అని ఆయన్ని గణపరచడానికి దేవుని సన్నిధికి వెళ్ళాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, కృతజ్ఞతాస్తుతులు చెప్పడానికి వెళ్ళాలి. కృతజ్ఞత లేకపోతే మనం ఏమాత్రం ఆశీర్వాదాన్ని పొందుకోలేము. గడిచిన కాలమంతట్లో ప్రభువు మన పట్ల చేసిన ప్రతి మేలుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 103వ కీర్తనలో చెప్తున్నట్లుగా ఆయన చేసిన ఉపకారములను మనం మర్చిపోకూడదు. అంత్యకాలంలో కృతజ్ఞత హీనులు ఎక్కువవుతున్నారు. మనకి పట్టుదల ఎక్కువైంది. నేను సాధించాలి, నేను చెయ్యాలి, నా కుటుంబం ఎలా ఉంది, నా పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఈ లోక సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తూ పరిగెడుతున్న మీకు కృతజ్ఞత ఉందా? ఎంతగానో కష్టపడుతున్న నీ భార్యకు ఇంటిలో వంట చేస్తూ, వస్త్రాలు క్లీన్ చేస్తూ, నీ ఇల్లంతా శుభ్రం చేస్తూ ఎంతగానో ప్రయాసపడుతున్న నీ భార్యకి ఎప్పుడైనా కృతజ్ఞత చెప్పావా? థ్యాంక్స్ అని చెప్పావా? అలాగే కుటుంబం కోసం ఎంతగానో ప్రయాసపడుతున్న నీ భర్తకి కానీ, మీ తల్లిదండ్రులకు కానీ, మీ పిల్లలకు కానీ కృతజ్ఞత చెప్తున్నారా? ప్రతిరోజు చెప్పాలా పాస్టర్ గారు? థ్యాంక్స్ చెప్పాలా అంటే తప్పక కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. ఈ భూలోక సంబంధమైన సేవకులకే కృతజ్ఞత చెప్పని నీవు దేవునికి ఎలా కృతజ్ఞత చెప్తావు? దేవా, నా పట్ల చూపిస్తున్న ప్రతి మేలుకై, నా పట్ల ఇప్పటి వరకు నీవు జరిగించిన ఆశ్చర్య కార్యాలకే, మేలైన విషయాలకి నీ దగ్గరే నేను కృతజ్ఞత కలిగి ఉంటాను ప్రభువా. నీవు నాకు ఇస్తున్న ప్రేమకై, నీవు నా కొరకు రక్తమును చెందించిన స్థితికై, నా పట్ల నీవు కలిగి ఉన్న ప్రణాళికకై, నీవు మా పట్ల చేస్తున్న మేలులకై, ఇలా వాక్యాన్ని మాతో చెప్తున్నందుకే వందనాలు ప్రభువా అని చెప్పేసి దేవునికి నిరంతర కృతజ్ఞత చెప్పడానికి దేవుని సన్నిధికి వెళ్ళాలి. మరి ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి పొందుకుంటావు? దేవుని సన్నిధిలో నుంచే సంపూర్ణమైన ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. ప్రభువా, నీ మందిరంలో నేను ఉంటానయ్యా. దావీదికి ఎంత ఇష్టము కదా, నీ మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె నేను ఉంటాను తండ్రి అని చెప్పేసి అంటాడు. నీ మందిరంలో దొరికే సంతోషము ఈ లోకంలో పబ్బుల్లో వెతుక్కుంటున్నారేమో, ఫోనుల్లో వెతుక్కుంటూ ఉంటున్నారేమో, బయట మనుషుల దగ్గర వెతుక్కుంటూ ఉంటున్నారేమో, కానీ దేవుని సన్నిధిలో ఉండడానికి మనము సంపూర్ణ సంతోషమును అనుభవించాలి. అవును, ఆయన సన్నిధిలోనే మనకి సంపూర్ణ సంతోషము. మన బాధలు, కష్టాలు, శ్రమలు, శోధనలన్నింటినీ కూడా మర్చిపోయి సంతోషంగా నిలిచే స్థలం ఏదన్నా ఉన్నది అంటే అది దేవుని మందిరము. నీవు పెద్ద మందిరానికి వెళ్తున్నావా, చిన్న మందిరానికి వెళ్తున్నావా, 10 మంది ఉండే మందిరానికి వెళ్తున్నావా అని కాదు. దేవుని సన్నిధిలో గడుపుట చాలా దీవెనకరమైనది. మందిరానికి వెళ్లకుండా నీవు సంపాదించుకుంటనేది వ్యర్థమైనది కదా. దయచేసి మీతోనే చెప్తున్నాను, దేవుడు మనకు అనేకమైన విషయాలు చేశారు కదా. ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, పని చేసుకోవడానికి శక్తిని ఇచ్చాడు, ఉద్యోగాన్ని ఇచ్చాడు, నివాసం ఇచ్చాడు. ప్రత్యేకంగా మనం ఈ భూమి మీద బ్రతకడానికి మానవ జన్మను దేవుడిచ్చాడు కదా. పైగా నీకు అత్యున్నతమైన ఆశీర్వాదాన్ని ఇస్తాను అంటుంటే మరి ఇన్ని కలుగు చేసిన దేవునికి, ఇన్ని ఇచ్చిన దేవునికి, సమస్తమును మన జీవితంలో కలుగు చేస్తున్న దేవాది దేవునికి మరి నేనేమి ఇవ్వాలి? మన హృదయాన్ని దేవునికి ఇవ్వడం నేర్చుకోండి. మన ధనాన్ని దేవునికి ఇవ్వడం నేర్చుకోండి. నీ సమయాన్ని దేవునికి ఇవ్వడం నేర్చుకోండి. నీ తలాంతులను దేవుడికి ఇవ్వడం నేర్చుకోండి. సమర్పణ జీవితం కలిగి దేవుని కొరకు నిలబడడం మనం నేర్చుకుంటే అత్యున్నతమైన మేలును మన జీవితాల్లో పొందుకుంటాం. పాస్టర్ గారు, శ్రమను అనుభవిస్తున్నా, కష్టాన్ని అనుభవిస్తున్నా, నష్టాలను అనుభవిస్తున్నాను, ఆర్థికపరమైన సమస్యలు నేను ఉంటున్నాను, రోగ సమస్యల్లో ఉంటున్నానంటే దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టి ప్రార్థన చేయాలి. ఆయనే పిలుస్తున్నారు. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు కృప దయచేస్తాను. ఆయన్ని స్తుతించండి. ఆయన ఒక్కడు మాత్రమే స్తుతుల మీద ఆసీనుడై ఉన్న దేవుడు, స్తోత్రార్హుడు అయి ఉన్న దేవుడు. రోగ సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, జాబు విషయం కావచ్చు, ఇల్లు కట్టుకునే విషయాలు కావచ్చు, వ్యాపారం కావచ్చు, గర్భఫలం కావచ్చు, నీకున్న సమస్యలు కావచ్చు, చీకటి సంబంధమైన విషయాలతో బాధపడుతున్న విషయాలు కావచ్చు, ఏదైనా దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేయి. సమస్తమైన కృపను దేవుడు దయచేస్తాడు. విదేశాల
కుటుంబాల్లో ఉండి అనేక రకాలుగా ప్రయాసపడుతూ కష్టపడుతూ ఎన్నో రకాలుగా శ్రమలు అనుభవిస్తూ ఉంటున్నారు కదా. మన శ్రమని దీవెనగా మారుస్తాడు ఆయన, మన అవమానాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు, మన నిందలను దీవెనగా ఆయన మారుస్తాడు. మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్య, శోధన, వేదనకరమైన పరిస్థితులన్నింటినీ కూడా ప్రభువే మార్చి సమృద్ధికరంగా నిలబెట్టగలిగిన సమర్థత కలిగిన దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచి నిలబడితే గనక మేలులు మీరు పొందుకుంటారు. ఎందుకు ఇంకా భయపడుతున్నారు? ఆయనే మనతో మాట్లాడుతూ ఆయన తన వాగ్దానాల ద్వారా మనతో తెలియచేస్తూ ఉంటే దిగులు పడవలసిన అవసరం ఏమాత్రం కూడా లేదు. నిన్ను రక్షించడానికి, నిన్ను విడిపించడానికి నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పేసి చెప్తున్నాడు కదా. ఆయన నామములోనే అద్భుతాలు మనం చూడగలుగుతాము. మీరు ఎదుర్కొంటున్నా, మీ జీవితంలో కావాలి అని అనుకుంటున్నా ప్రతి శోధన నుంచి, ప్రతి కలవరం నుంచి దేవుడే మీ అందరికీ కూడా విడుదల కలుగు చేయబడును గాక. మీ కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి కూడా రక్షణను దేవుడు అనుగ్రహించబడును గాక. ప్రార్థించండి దేవుని దగ్గర. ప్రభువా, నా భర్తకు మారు మనసు లేదయ్యా, నా బిడ్డలకి మార్పు లేదు ప్రభువా, అయ్యా నిన్ను ఎరగని బిడ్డలుగా ఉంటున్నారయ్యా, ఈ లోకంలో అనేకమైనవి సంపాదించుకుంటున్నారు కానీ నిన్ను తెలియని బిడ్డలుగా ఉంటున్నారని దేవుని దగ్గర ప్రాకులాడి ప్రార్థన చేయడం నేర్చుకో. నిన్ను గొప్పవాడిగా దేవుడే నిలబెడతాడు. అయితే నీకు ముందు రక్షణ కావాలి, నీకు ఆశీర్వాదం కావాలి. యాకోబు ఎలా దీవించబడ్డాడు, అబ్రహాం ఎలా దీవించబడ్డాడు, హేబేలు ఎలా ఆశీర్వదించబడ్డాడు, శారా ఎలా దీవించబడింది, నోవాహు ఎలా ఆశీర్వదించబడ్డాడు. మరి మీరందరూ దీవించబడద్దా? మీరందరూ దీవెనకరమైన స్థితిలోకి వెళ్ళొద్దా? ఎంతమందికి ఉండదండి మేము దీవెన పొందుకోవాలి, మేమందరం ఆశీర్వాదం పొందుకోవాలి పాస్టర్ గారు అంటున్నారు కదా. మరి దీవెనని ఎలా పొందుకుంటాం? ఆయన యొద్దకు వచ్చి మొరపెట్టి ప్రార్థన చేసి వేడుకుని తండ్రి అని ఆయన వద్ద చేతులు చాచి ప్రార్థన చేస్తే ప్రభువే మనకు ఆశీర్వాదాన్ని ఇస్తారు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును కదా. మరి దేవుని దగ్గర మోకరిల్లి ప్రార్థన చేయి. అయితే నీవు శాపం వైపుకు అడుగులు వేస్తున్నావేమో ఒకసారి చూసుకో. కయ్యను దేశదిమ్మర అవ్వలేదా? నెబుకద్నెజరు ఏమయ్యాడు? దేవుని కాదన్నాడు. ఆదాముకి తెప్పలు రాలేదా? ఏశావు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న వాడిగా ఉన్నాడు. మేకాలు ఏమైంది? అంజూరపు చెట్టు ఏమైంది? ఆకాన్ ఏమయ్యాడు? ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేక మంది ఏమవుతున్నారు? దేవుని విడిచి భ్రష్టత్వమైన మనసుకి వాళ్ళు అప్పగించుకుంటున్న మనుషులుగా కనపడుతున్నారు. దేవుని సంగమా, జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది. మనమందరం కూడా భక్తి కలిగి, శ్రద్ధ కలిగి ఆయన దగ్గర వేడుకుని మొరపెట్టి ప్రార్థన చేసి విలువైన ఉన్నతమైన కృపను మన జీవితాల్లో పొందుకుందాము. నీకు వచ్చిన కలవరం, బాధ, ఇబ్బంది, వేదన ఏదైనా కూడా దేవుని దగ్గరే మొరపెట్టు, ఆయన్నే అడుగు. ఆయనే నీ జీవితాన్ని మార్చగలిగిన వాడు. నీకున్న దుఃఖభరితమైన పరిస్థితులన్నింటినీ కూడా మార్చి మేలుల చేత నడిపించగలిగిన వాడు. ఆయన స్వరాన్నే విను. ఆదాము, అవ్వ దేవుని స్వరాన్ని విన్నారంట. హాగరు దేవుని మాట విందంట. సౌలు దేవుని స్వరాన్ని విన్నారంట. మరి నువ్వు వింటున్నావా? ఎవరి స్వరాన్ని వింటున్నావు? వాక్యం వింటున్నావా, లేకపోతే బయట పనికిమాలిన విషయాలన్నీ వింటున్నావా? వ్యర్థమైన మాటలు వినబాకండి. నీ శరీరాన్ని నాశనం చేసే మాటలు వినబాకండి. అసలు అలాంటి మనుషులతో సహవాసమే చేయబాకండి. నీ బ్రతుకుని పాడు చేసేవాళ్ళు నీ జీవితాన్ని మందు వైపుకి, సిగరెట్ వైపుకి, గంజాయి వైపుకి, వ్యసనాల వైపుకి, పాపమైన విషయాలకి, చండాలమైన విషయాలకి, గర్వంతో, అసూయతో, డంబంతో తిరిగే భయంకరమైన మనుషులతో సహవాసమే చేయబాక. పరిశుద్ధులతో సహవాసం చేయి, ఆత్మీయులతో సహవాసం చేయి, వాక్యాన్ని శ్రద్ధగా విను, దేవుని కొరకు నిలబడు. మంచి సహవాసం, పరిశుద్ధుల సహవాసమో, విశ్వాస వీరుల సహవాసమో, ప్రార్థనా పరుల యొక్క సహవాసమో నేను కొంచెం ముందుకు సాగేలాగా చేస్తుంది. ఈ బలహీనలతో సహవాసం చేయడం వల్లే ఇన్ని నష్టాలు, కష్టాలు తెచ్చుకుంటున్నావు. వాళ్ళు కృంగదీసేస్తారు, నాశనం చేసేస్తారు, నీ బతుకును పాడు చేస్తారు, చనిపోయేలాగా చేస్తూ ఉంటారు. వాళ్ళ మాటలు వినకు. దేవుడు నిన్ను బలపరిచే శ్రద్ధైన మాటలు విను. సమృద్ధికరమైన దీవెన పొందుకుంటావు. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మాతో ఈరోజు మాట్లాడిన విధానం బట్టి వందనాలు ప్రభువా. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి తండ్రి. నీవు మాత్రమే స్తుతి నొందదగిన వాడివి, నీవు మాత్రమే గణపరచగలిగిన వాడివి. దేవా, నీ కృప వల్లనే, నీ దీవెన వల్ల, నీ ఆశీర్వాదం వల్లనే మేము ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది ప్రభువా. దేవా, నీ ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చేది. నీ కృపే ప్రభువా మమ్ములను, మా కుటుంబాలను ఎంతగానో బలపరిచేది ప్రభువా. దేవా, మాకు ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి నీ సన్నిధిలోనే వేడుకొని మొరపెట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆయుష్నిచ్చావయ్యా, ఆరోగ్యాన్ని ఇచ్చావయ్యా, పనినిచ్చావయ్యా, ఉద్యోగాన్ని ఇచ్చావయ్యా. దేవా, నీ సన్నిధిలో ముందుకు సాగే ధన్యత, భాగ్యము కృపణించావు ప్రభా. ఈరోజు సమర్పణ కలిగి నీ ఎదుట మేము నిలబడుతున్నాం ప్రభా. మా హృదయాన్ని మీకు ఇస్తున్నామయ్యా, మా సమయాన్ని మీకు ఇస్తున్నాం తండ్రి, మా తలాంతులను మీ కొరకు ఉపయోగిస్తున్నాం ప్రభా. దయచేసి నీ సన్నిధిలో వేడుకుని మొరపెట్టి ఆరాధిస్తూ ఉండగా మా ప్రార్థనను ఆలకించండి. తగిన ప్రత్యుత్తరమును కలుగు చేయండి, నెమ్మదిని కలుగు చేయండి, సమాధానమును కలుగు చేసి కృప చూపి దర్శించి స్థిరపరిచి వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి మీద కూడా నీ బలమైన అభిషేకము, ఆత్మ సహితమైన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా మీరే
అనుగ్రహించమని, స్థిరపరచమని, ఆదరణ దయచేయమని, మేలుల చేత, దీవెన చేత, కృప చేత, సమృద్ధి అయిన క్షేమము చేత నీ బిడ్డలను నడిపించి స్థిరపరిచి ఆదరణ దయచేసి దీవించమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసపు సన్నిధి ఎల్లకాలము దేవుని ఆత్మ బిడ్డలకు, కుటుంబాలకు తోడయ్యుండి మందిర నిర్మాణాలన్నింటిలో కూడా నీ ఆత్మ సహాయమును అనుగ్రహించి స్థిరపరిచి కృపదయ చేయబడును గాక, ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ జయము, అపవాది క్రియలకు అనంత నాశనమును కలుగును గాక, ఆమెన్. మీ అందరికీ కూడా ప్రభు పేట ప్రత్యేకమైన వందనాలు. ఈ వాక్యాన్ని మీ స్నేహితులకి, బంధువులకి మీరు షేర్ చేయండి.